కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశ్చర్యకరంగా వెళదాం. 19వ కీర్తన 9వ చరణం నుండి 11వ చరణం వరకు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి తేనె కంటెను, చుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఈ వాక్య భాగములో యెహోవా యందు భయము పవిత్రమైనది. ఎప్పుడైతే దేవుడంటే భయము, దేవుని వాక్యం అంటే భయము, దేవుని మందిరం అంటే భయము, దేవుని సేవకుడు అంటే భయము, భయం ఉన్నప్పుడు పవిత్రత వస్తుంది. ఈ పవిత్రత నిత్యము నిలిచి ఉంటుంది. పవిత్రత అనేది పరలోక రాజ్యానికి చాలా అవసరం. ఉదాహరణకు ఇక్కడ మనకు విశ్వాసం కావాలి. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత విశ్వాసం అవసరం లేదు. ఇక్కడే విశ్వాసం ఆగిపోతుంది. నిరీక్షణ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ అవసరం లేదు. ఇక్కడే నిరీక్షణ అనగా ఆశతో ఎదురు చూడటాన్ని కనిపెట్టుట అంటారు. విశ్వాసంతో ఎదురు చూడటాన్ని నిరీక్షణ అంటారు. దేవుడు మేలు చేస్తాడు, ఆయన ఉన్నాడు అని నమ్మి ఎన్ని వచ్చినా ఆగక ముందుకు సాగిపోవడమే విశ్వాసం. ఈ విశ్వాసము నిరీక్షణ కనిపెట్టుట ఇవన్నీ ఇక్కడే. ఈ పరలోక రాజ్యం అవసరం లేదు. పరలోక రాజ్యములో నిలిచి ఉండేది ప్రేమ, పరిశుద్ధత అనేది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇక్కడ మనకు పరిశుద్ధత కావాలి. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత కూడా పరిశుద్ధంగానే ఉంటాము. అయితే యెహోవా యందు భయము పవిత్రమైనది. భయం ఉండాలి. భయం ఉన్నప్పుడు పరిశుద్ధత వస్తుంది. భయం లేకపోతే పరిశుద్ధత రాదు. నడిపించే సేవకులు, నీపై అధికారులు అంటే నీకు భయం లేనప్పుడు పరిశుద్ధత రాదు. భర్త అంటే నీకు భయం ఉండాలి. ఎందుకంటే భర్త నీపై అధికారి. తల శరీరానికి చాలా ప్రాముఖ్యమైనది. తల తీసేస్తే బాడీ పనిచేస్తుందా? పనిచేయదు. సంఘానికి శిరస్సు లేదా తల యేసయ్య అయితే, భార్యకు తల భర్త. భర్త అంటే నీకు భయం ఉండాలి. భర్త మాటకు లోబడాలి, విధేయత చూపించాలి. ఎవరు చెప్పిన మాట? భర్త దగ్గర తగ్గించుకోవాలి, భర్త మాటకు లోబడాలి. ఎవరు చెప్పిన మాట? యేసయ్య చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము అక్కడ చదువుకుంటూ వస్తే 28-30 వచ్చిన తర్వాత స్త్రీలైతే నీ సొంత పురుషులకు లోబడాలి, పురుషులారా మీ భార్యను ప్రేమించు. భయం, దేవుడు అంటే భయం ఉండాలి, వాక్యం అంటే భయం ఉండాలి, సేవకుడు అంటే భయం ఉండాలి. నీ భర్తనా నీకు భయం ఉంది. భర్త పట్ల భయం కలిగి ఉండాలి, లోబడి ఉండాలని రాయబడు. అప్పుడు దేవుడు నిన్ను కనికరిస్తాడు, కనికరించి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కన్నింటిని నాట్యంగా మారుస్తాడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. ఎప్పుడైతే దేవుడు అంటే భయం లేకుండా ప్రవర్తిస్తావో, వాక్యం అంటే భయం లేకుండా ప్రవర్తిస్తావో, నడిపించే సేవకులంటే ఎక్కలేతనంగా భయం లేకుండా ప్రవర్తిస్తావు,
దేవుని మందిని బట్టి భయం లేకుండా ప్రవర్తిస్తావు. నడిపిస్తున్న భర్త అంటే నువ్వు భయం లేకుండా ప్రవర్తిస్తావు. మూర్ఖము, పాపము. దేవుని దీవెనలు పొందలేవు, దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. అవి దేవుడు చెప్పిన మాటలు. అంటే దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడటం లేదని అర్థం. దానివల్ల చాలా ఆశీర్వాదాలు ఆగిపోతూ ఉంటాయి. సడన్గా రేపు దేవుడు వచ్చాడు, పిలిచాడు, పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించి నిత్య అగ్నిగుండానికి వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి. భయం ఉంటే పరిశుద్ధత వస్తుంది. నడిపించే సేవకులు అంటే నీకు భయం ఉండాలి. భయం లేదు అంటే, నీకు భయం లేదు అంటే సాతాను నీతో ఉన్నాడని అర్థం. గుర్తుపెట్టుకో. దేవుడంటే భయపడే వాళ్ళు సాతానికి భయపడరు. సాతానికి భయపడే వాళ్ళు దేవునికి భయపడరు. దేవుని సేవకులకు భయపడరు. అది ఆజ్ఞ. నీ పై అధికారులకు లోబడి ఉండు, అది ఆజ్ఞ. ఈ పరిశుద్ధత అనేది ఇక్కడ అన్ని దీవెనలు పొందటానికి, పరలోకుడు ప్రతి ఆశీర్వాదం మన ఎదుగు రావడానికి ఉపయోగపడుతుంది. ఈ పరిశుద్ధత పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇది నిత్యము నిలిచి ఉంటుంది పరిశుద్ధత. ఈ పరిశుద్ధత ఎలా వస్తుందంటే భయము వలనే వస్తుందంట. నడిపించే సేవకులంటే నీకు భయం లేనప్పుడు నువ్వు భక్తి నేర్చుకోలేవు, దీవెన పొందలేవు, పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. సేవకులంటే భయం ఉన్నప్పుడే నీకు భక్తి వచ్చింది. బైబిల్ మొత్తం మీద ఎక్కడ చూసినా భయము భక్తి, భయము భక్తి అని ఉంటుంది. కానీ భక్తి భయం ఎక్కడ ఉండదు. ముందు భయము, తర్వాత భక్తి. భయం ఉంటేనే భక్తి వస్తుంది. కనపడుతున్న దైవజనుడు అంటే నీకు భయం లేకపోతే, కనపడని దేవుడు అంటే నీకు ఇంకేం భయం ఉంటుంది? నువ్వు ఎంత ఆత్మీయురాలు, ఆత్మీయుడు ఇక్కడ కనిపించింది. ఆత్మీయులలో భయం ఉంటుంది. ఆ భయమే పవిత్రతలోకి నడిపిస్తుంది. ఇది శాశ్వతముగా నిలిచి ఉంటుందని. ఆ తర్వాత క్రింద గమనిస్తే యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, కేవలము న్యాయమైనవి. సత్యమైనవి ప్లస్ న్యాయమైనవి. ఆయన న్యాయ విధులు. విధి అంటే తప్పనిసరిగా చేయవలసిన పని అని అర్థం. ఏంటి తప్పనిసరిగా చేయవలసిన పని? నువ్వు యేసుప్రభు నిజమైన దేవుడు నమ్మావా? నమ్మితే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. అది న్యాయ విధి. నువ్వు బాప్తిసం తీసుకోలేదు అంటే ఇక నువ్వు దేవుడిని నమ్మలేదని అర్థం. ప్రభు చెప్పిన మాట, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించలేదు. నమ్మేవా? బాప్తిసం తీసుకో. న్యాయ విధి. ప్రతి ఆదివారం సమాజముగా కూడుట మానక, అంటే ఆదివారము మందిరానికి తప్పనిసరిగా రావాలి. న్యాయ విధి. ఆదివారం నువ్వు మందిరం మానేసి తిరగకూడదు. న్యాయ విధి అది. ప్రతిరోజు నువ్వు బైబిల్ చదవాలి. న్యాయ విధి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఇది న్యాయ విధి. ప్రతి నెలలో ప్రభు వల్ల ఆరాధనలో పాలుపంపులు పొందాలి. ఇది న్యాయ విధి. పరిచర్య ఉన్నప్పుడు తప్పనిసరి పరిచర్యలో ఉండాలి. అది న్యాయ విధి. మీటింగ్స్ అంటే చాలా మంది కానుకలు ఇవ్వాల. ఎవరెవరు ఇవ్వలేదు నాకు తెలుసు, దేవుడికి తెలుసు. ఇవ్వలేదు అంటే వీరికి భారం లేదు, బాధ్యత లేదని అర్థం. అప్పుడు దేవుడు కూడా నీ భారాన్ని మోయడు, నీ పట్ల ఆయన బాధ్యతగా ఉండడు. నువ్వెంత ఏడ్చి ప్రార్థన చేసి నీ బొమ్మ కూడా చూడ పట్టించుకోడు. నా పరిచయం నువ్వు పట్టించుకున్నప్పుడు నేను నిన్ను పట్టించుకుంటానంట. ఈ న్యాయ విధులు, దేవుని యందు భయము, ఇవి నిలిచి ఉంటాయంట. ఇవి ఇక్కడ మనం గొప్పగానే నిలబెడతాయి, రేపు పరలోక రాజ్యంలో నిలబెడతాయి. దేవుని యందు భయము, అలాగే న్యాయ విధులు, ఈ రెండు కూడా చాలా విలువని. దేనికంటే విలువని అంట? బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారము, ఒరిజినల్ బంగారం కంటేను బాగుంది. అది నీ ముందు ఒక 10 కేజీలు బంగారం పెట్టి, వాక్యం పెట్టి,
వాక్యానుసారం నడుస్తావా, నీకు బంగారం కావాలా అని అడిగితే నువ్వు బంగారం కోరుకున్నావు అనుకో, నీకు అసలు భక్తి లేదని అర్థం. దీవెన పొందలేవు, పరలోకరాజ్యంలో ప్రవేశించలేదు. ఏం కోరుకోవాలి అక్కడ? బంగారం కాదు, దేవుని కొరకు భయం కలిగి బ్రతుకుతాను, దేవుని న్యాయ విధులను నేను పాటించాలి అంతే. రస్తా బంగారం కాదు, నాకు అవసరం లేదు. ఇలాంటి మనసు నీకు ఎప్పుడు వస్తుందో నిశ్చయముగా దేవుని కృప నీ మీద ఉంటుంది, నిశ్చయముగా నీవు దేవుని రాజ్యంలో ఉంటావు. ఆమె లక్షల కోట్ల బంగారం ఇస్తాము, యేసుకు విడిచిపెట్టి అన్నారు అనుకో ఎవరన్నా, నాకు అవసరం లేదు, నాకు ఏసే కాదు. ఇది భక్తి. ఈ స్థాయికి నువ్వు ఎదిగినప్పుడే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. ఈ స్థాయికి ఎదిగినప్పుడే పరలోకుడు ప్రతి ఆశీర్వాదం పొందగలవు. దీనిని బట్టి నువ్వు బంగారానికి విలువిస్తున్నావా, దేవుని మాటకి విలువిస్తున్నావా, నువ్వు భక్తి గలదానివైనా భక్తి గలవాడివైనా ఈ వాక్యాన్ని బట్టి పరిశీలించుకో. ఈ వాక్యాన్ని బట్టి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. బంగారు కంటెను, విస్తారమైన మేలు బంగారు కంటెను, కోరదగినది ఏది కోరుకుంటావు నీ ముందు పెడితే? విస్తారమైన బంగారం పెట్టి ఇటువైపు ఆము, దేవుని కొరకు భయపడతావా, పరిశుద్ధంగా ఉంటావా, న్యాయ విధులు ఉన్నాయి, ఈ న్యాయ విధులు చేస్తావా, దేవుడే భయం కలిగి ఉంటావా, సేవకులంటే భయం కలిగి ఉంటావా? పువ్వు పుట్టగానే అది ఉల్లి పువ్వు మల్లె పువ్వు తెలిసిపోతుంది. ఒక సిస్టర్ అయినా బ్రదర్ అయినా రాబోతున్న భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలిసిపోతుంది. ఒక విశ్వాసాన్ని చూసినప్పుడే రాబో దినాల్లో వీడు ఎలా ఉంటారో తెలిసిపోతుంది. పువ్వు పుట్టగానే మల్లె పువ్వు ఉల్లి పువ్వు తెలిసిపోతుంది. ఆ రోషం, ఆ వైరాగ్యం. దేవుడు అంటే భయం ఉన్న వాళ్ళు దైవ సేవకులు అంటే భయపడతారు. వాక్యం అంటే భయపడతారు, మందిరం అంటే భయం ఉండేది, సేవకులు అంటే భయం ఉండేది, భర్త అంటే భయపడతారు. వీళ్ళు భక్తి గలవా? ఇవి బంగారము కన్నా కోరదగినవి, బంగారము కన్నా విలువైనవి. ఎందుకంటే రేపు నీ పరలోక రాజ్యం తీసుకెళ్ళేది బంగారం కాదు, దేవుని యందు భయము నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. ఆయన న్యాయ విధులు పాటించినప్పుడే నీకు పరలోక రాజ్యానికి పెడతావు. బంగారం తీసుకెళ్ళి దీనిని బట్టి బంగారానికి విలువిస్తున్నావా, దేవుని న్యాయ విధులకు విలువిస్తున్నావా? నెక్స్ట్, నీ సేవకుడు దాని వాటి వలన హెచ్చరిక నొందును, వారిని ఎప్పుడైతే న్యాయ విధులకు నువ్వు భయపడుతావో దేవుడిచ్చేటువంటి హెచ్చరికలకు నువ్వు లోబడుతున్నావు. ఇలా లోబడటం వలన గొప్ప లాభం పొందుకుంటారు. ఒక చిన్న సిస్టర్ అండిద్దంట రూమ్లోకి వెళ్ళి, ఆమె దగ్గరే నేర్చుకోవడానికి యసన గారు చెప్పాడు సాక్ష్యం మా అక్క గురించి. కొత్తగా సేవకు వచ్చినప్పుడు ఏ ఊరి మీద ఎక్కడి నుంచి సేవకు వచ్చావు అన్నాడు యసన గారు. చిలకలపేట నుంచి సేవకు వచ్చానన్నా. చిలకలపేట సంఘం నుంచి వచ్చావా అన్నాను. ఓకే, ఏ ఊరి మీద ఏంటి? ఎద్దరు కూడా చిలకలపేట సంఘంలో నీకు జయమ తెలుసా అని అడిగాను. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, చిలకలపేట సంఘంలో ఆవిడ పాత విశ్వాసం నడపారంలో ఉండేది, జయమ తెలుసా అన్నాడు. మా సొంత అక్కేనన్నా అన్న. అనగానే నవ్వి అవునా అని అన్నాడు. రోషంగా భక్తి చేసింది. మీ అక్కలాగా చేయాలి సేవలు అన్నాడు. సార్ అలాగే అనేక మంది తీసుకొచ్చింది, బాప్తిస్తాలు ఇప్పించింది. ఏం చెప్పిందో తెలియదు, చదువుకోవడం అనుకున్న ఆవిడకి. అంత పెద్ద దైవజనుల దగ్గరే మంచి సాక్ష్యం పొందుతున్న వ్యక్తిని ఆమె దగ్గర ఏమంటే యోచించుకోవడానికి నిజమే. ఏముంది, నీకు మనోనేత్రాలు మోయబడినప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉన్న అభిషేకం నీకు తెలియదు. మనోనేత్రాలు నీకు మోయబడినప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉన్న పరిశుద్ధత నీకు తెలియదు, ప్రార్థన చేతి నీకు తెలియదు. మనోనేత్ర వెలిగించబడితే ఎదుటి వ్యక్తిలో ఉన్న భక్తి నీకు అర్థమైంది. మనోనేత్రం మోయబడ్డప్పుడు నీకు అర్థం కాదు. న్యాయ విధులు కోరుకోవాలి, భయంగా ఉండాలని కోరుకోవాలి. బంగారము కన్నా ఇవి విలువైనది, బంగారంగా కోరుకోవాల్సింది వీటిని కోరుకోవాలి. ఇవి
ఉన్నవారు దేవుని మాటకి లోబడతారు, భయపడతారు, విధేయత చూపిస్తారు. దేవుడు అంటే భయము, మందిరం అంటే భయము, దైవ సేవకులు అంటే భయం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు రాబోతున్నారు గొప్ప వాళ్ళు అవుతారు. ఎస్ఎన్ గారి దగ్గర ఉన్నప్పుడు ప్రతిరోజు అన్న దగ్గరికి వెళ్ళాలి. హాస్టల్ ఫోన్ చేసి వాడు సమస్య చెప్తారు, అన్నకి నేను చెప్పాలి ఆ సమస్యలు, దానికి సమాధానం చెప్తాడు, నోట్స్లో రాసుకోవాలి, మళ్ళీ ఫోన్ చేసి హాస్టల్లో చెప్పాలి. నేను అన్నగా చెప్పాడు, అన్నతో మాట్లాడాను. నేను ఏదో సందర్భంలో మాట్లాడుతూ అన్న అన్నాడు, నీకు రాబోతున్న మంచి భవిష్యత్తు ఉంది అన్నాడు. దేవుడు చెప్పుకుంటాడు, నాకే చెప్తున్నాడు, ఆయన దగ్గర చెప్పాడు. భక్తి నేర్చుకుంటే, సేవ నేర్చుకుంటే గొప్పవాళ్ళు అవుతారు, దీవించబడతారు. బంగారం కావాలా నీకు? న్యాయ విధులు కావాలా? న్యాయ విధులే. బంగారం కావాలా? భయపడి బతుకుతావా? నేను భయం కలిగే బ్రతుకు. హెచ్చరికకు లోబడతా. హెచ్చరిక వచ్చినప్పుడు సేవకుడి ద్వారా లోబడాలని. ఈరోజు నువ్వు ఏమీ లేని స్థితిలో ఉన్నా, దరిద్ర, కరువు, కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, రోగాల్లో, సమస్యల్లో ఉన్నా గుర్తుపెట్టుకో, రాబో దినాల్లో నీవు చాలా గొప్పగా ఉంటావు. ఆమె ఎందుకంటే దేవుని వాక్యము నిరర్ధకము కాదు, దేవుని వాక్యము తగ్గిపోదు. కనుక వాక్యము చెప్పినప్పుడు వాక్యానికి లోబడి, వాక్యానికి విధేయత చూపించి, వాక్యానికి భయపడితే నీకు గొప్ప భవిష్యత్తు ఉండింది. గర్వ అహంకారానికి చోటిస్తే జీవితాలు పతనమైపోతాయి. ఆ తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు, తేనె కట్టెలు, జుంటి తేనె ధారల కట్టెలు ఏంటంటే మధురమైనది, తీయనైనది. తీపి అనగా ఎవరైనా ఇష్టపడతారు, తేనె అన్నది. ఇటు దేవుడు అంటే భయం కలిగి బ్రతకాలి, న్యాయ విధుల ప్రకారం నడవాలి. ఇటు తేనె కావాలా? దేవుని న్యాయ విధుల ప్రకారం నడుస్తావా అంటే నాకు న్యాయ విధులే తీయలే. ఇది బంగారమా? న్యాయ విధులు, న్యాయ విధులే. దేవునికి స్తోత్రం చెప్పాలని గట్టిగా హల్లెలూయా. అయితే తేనె కంటను, జుట్టు తేనె, దారుల కంటను, రెండు తేనెలే కదా. మరెందుకు రెండు తేనె అన్నాడు? బంగారం వేరు, మేలి బంగారం వేరు. బంగారంలో కొంచెం కల్తీ ఉంటుంది, మేలి బంగారంలో కల్తీ ఉండదు. తేనె తీయగా ఉంటుంది, జుంటి తేనె ఇంకా తీయగా ఉంటుంది. తేనె కనపడుతుంది, జుంటి తేనె కనపడదు. తెలుసా? ఆ చెట్లకి అక్కడక్కడ తేనె తిండి కనపడుతుంది కదా, అది తేనె. జుంటి తేనె అలా కనపడదు. ఒక దిబ్బలాగా ఎత్తుగా ఉంటే వర్షం పడ్డప్పుడు బాగా నానింది కదా, తేనెటీగలు కొంచెం రంధ్రం చేసుకుని లోపలికి వెళ్తాయి, లోపల మట్టి తీసుకొచ్చి బయట పడేస్తాయి. లోపల మట్టి దిమ్మలాగా ఉంది కదా, ఆ మట్టి దిమ్మెకు వర్షం పడి బాగా నానినప్పుడు తేనెటీగలు లోపలికి వెళ్ళి మట్టి కొంచెం బయట తీసుకొస్తాయి. లోపలికి వెళ్తే కొంచెం మట్టి తీసుకొచ్చి బయటకు వస్తుంది. ఆ మట్టి దిమ్మె లోపల గదులు కట్టుకుంటే ఈ తేనె తీసుకెళ్ళి లోపల దాచిపెట్టుకుంటాయి. ఇది కనపడదు, ఎండిపోతుంది కదా. ఎండిపోయిన తర్వాత గట్టిగా ఉండిద్ది, చిన్న రంధ్రం మాత్రం ఉండిద్ది. ఆ లోపలికి వెళ్ళి ఆ లోపల అవసరాన్ని బట్టి తింటాయి, తెచ్చుకుంటాయి, లోపల దాచిపెట్టుకుంటా ఉంటాయి, ఆకలిని తింటా ఉంటాయి. జుంటి తేనె కనపడదు. తేనె మనకి ఓపెన్గా కనపడుతుంది, జుంటి తేనె కనపడదు. తేనె తీయనైనది, జుంటి తేనె ఇంకా తీయనైనది, చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని దేవుడు ప్రత్యేకంగా చెప్పాడు. రెండు చెప్పాడంటే రెండు సమానం కాదని అర్థం. ఇది కనపడేది, అది కనపడనది. బయటికి కనపడేది ఒకటి, కనపడనది ఒకటి. అందుకని దేవుడు ఏం కోరుకుంటాడు? కనపడేది కాదు కోరుకునేది. దేవుడు ఏం కోరుకుంటాడు? హృదయ అంతరంగాన్ని ఎరిగిన వాడు అంతరంగాన్ని కోరుకుంటాడు దేవుడు. పైకి కనపడే నీ అందాన్ని, పైకి కనపడే నీ కలర్ని, పైకి కనపడే నీ వృధాతనాన్ని, నీ డిగ్నిటీని దేవుడు కోరుకోడు. అవి పనికిరావు. ఎందుకంటే భూలోకములో యేసు ప్రభు అంత అందగత్తెలు, అందగాడు ఎవరు లేరు. ఆయన సర్వాంగ సుందరుడు. యేసయ్య అంత అందమైన వాడు భూమి మీద ఎవరు లేరు. ఆయన సృష్టించలేదు, దేవతల్లో కూడా లేరు. అంత అందగాడు, సర్వాంగ సుందరుడు. ఆయన అసలు అందానికి విలువవాడు. ఎందుకంటే పరలోక రాజ్యం తీసుకెళ్ళేది అందము కాదు, కలర్ కాదు, పైన కనపడేది కాదు, కనపడనిది లోపల ఉందే. ఆ భక్తిని దేవుడు చూస్తాడు. దావీదును అభిషేకించడానికి వెళ్ళినప్పుడు కూడా సమయం, దావీదు కంటే పెద్దవాడు ఉన్నారు. దావీదు 8వ వాడు.
మొదటి వాడు రెండో వాడు మంచి హైట్ వెయిట్ ఉన్నాడు, మంచి కలర్ ఉన్నాడు, రాజుకి ఇతను కరెక్ట్ అనుకుని అతను అభిషేకించడానికి ఆ తైలం కొమ్ము తీసుకుని వెళ్ళి వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, సమయంలో అతను నేను కోరుకోలేదు. రెండో వాడి దగ్గరికి వీడు బాగానే ఉన్నాడు, హైట్ వెయిట్. సమయంలో రెండో వాడు నేను కోరుకోను. 7 మంచి హైట్ వెయిట్ ఉన్నారు, మంచి కలర్ ఉన్నారు, వాళ్ళని కోరుకోలేదు. అదేంటి వాళ్ళింటికి అభిషేకించుకున్నాడు దేవుడు, ఇంటికి వస్తే ఎవరిని కోరుకోలేదు అంటున్నాడు ఏంటి అని మౌనం కూర్చున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, నేను కోరుకున్నాడు ఇంకొకడు ఉన్నాడు, అడుగు వాళ్ళని, మీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడిగితే, అయ్యా కడసారి వాడు ఇంకొకడు ఉన్నాడు, అడు అడవిలో గొర్రెలు కాస్తున్నాడు అయ్యా. అవునా, సరే అతను పిలిపించండి అన్నాడు సమూయేలు. వెంటనే ఒక అతను పంపించారు, దావీదుని తీసుకుని వచ్చాడు. ఆయన సంతోషంగా దావీదు వస్తాడు, కిటికీలో నేను చూస్తున్నాడు దావీదు, అది వస్తున్నాడు చూడు, వాడే మా చిన్నోడు అని చెప్తున్నాడు. సమూయేలు ఏమనుకుంటున్నాడు, ఎత్తున్నా ఎందుకు, దావీదు పొట్టివాడు, సన్నగా ఉన్నాడు, సరిగ్గా మీసాలు కూడా రాలేదు, ఇతను కోరుకున్నాడు ఆ దేవుడు. ఇతని కంటే హైట్ వెయిట్ ఉన్నవాడు ఉన్నారు ఇక అందరూ, అతనికన్నా చక్కగా ఉన్నవాడు అందరూ ఉన్నారే. దేవుడు వాళ్ళని కోరుకులు ఇతనిని కోరుకున్నాడు. నీ పిల్లవాడు కదా, మీసాలు కూడా రాలేదు, హైట్ లేడు, వెయిట్ లేడు, పొట్టిగా ఉన్నాడు, చక్కనాడు దావీదు, సన్నగా ఉన్నాడు, ఇతను రాజా అని మనసులో దైవజనుడు సమూయేలు అనుకుంటుంటే దేవుడు అంటాడు, సమూయేలు మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, హైట్ ఉన్నారా, వెయిట్ ఉన్నారా, అందం ఉన్నారా, కలర్ ఉన్నారా, ఇది చూస్తారు. పనికిరాని వేస్టివి, చచ్చిపోతే దేనికి పనికిరాదు, వేస్టివి కాదు పలరాలు తీసుకెళ్ళి. యెహోవా హృదయ అంతరంగాన్ని చూస్తాడు. ప్రసన్నోడు హల్లెలూయా. హృదయంలో ఉన్న భక్తిని చూస్తాడు దేవుడు. తేనె కంటే, జుంటి తేనె కంటే తీయనైనది యెహోవా న్యాయ విధులు. తేనె కనపడుతుంది, తీయగా పైకి కనపడే ఆకారం ఉంది, పైకి కనపడేటువంటి అందము, పైకి కనపడే కలరు, పైకి కనపడేటువంటి హుందాతనము, డిగ్నిటీ, పైకి కనపడే ఆస్తులు ఉన్నాయి, కనపడే వీటన్నిటికన్నా తీయనైనది దేవుని న్యాయ విధులు. జుంటి తేనె కనపడదు, ఇది కనపడనటువంటి తీయనైనది. తీపి అనగా ఇష్టము, కనపడనిది. కనపడకుండా ఉండేటువంటి ఉన్నాయి, వాటన్నిటికన్నా విలువైనది. కనపడేవి కొన్ని, కనపడనివి కొన్ని, వాటన్నిటికన్నా విలువైనది కూడా. యెహోవా న్యాయ విధులు విలువైనవి, కోరదగినవి, తీయనివి. తేనె కంటే అంటే కనపడే వాటి కంటే, జుంటి తేనె కంటే కనపడని వాటి కంటే కొన్ని ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, చెప్తేనే తప్ప తెలియదు. ఇవన్నీ చెప్తేనే తెలుస్తాయి, అది తెలియదు కదా. కనపడకుండా ఉండేది ఐశ్వర్యం. అది కనపడే ఐశ్వర్యం వేరు, కనపడని ఐశ్వర్యం వేరు. కనపడే దానికన్నా కనపడని దానికన్నా యెహోవా యందు న్యాయ విధులు, యెహోవా అంటే భయము, న్యాయ విధులు తీయనైనవి. అదే విలువైనది. అంటే వీటికి విలువ ఇవ్వకూడదు, తేనెకి విలువ ఇవ్వకూడదు, అనగా కనపడేటువంటి సౌందర్యానికి విలువ ఇవ్వకూడదు, కనపడేటువంటి వాటికి విలువ ఇవ్వకూడదు. జుంటి తేనె అనగా కనపడనటువంటి ఆస్తులు అంతస్తున్నాయి, దానికి కూడా విలువ ఇవ్వకూడదు. దేవుని యందు భయము, ఆ భయానికి విలువ ఇవ్వాలి. అలాగే ఆయన న్యాయ విధులకు విలువ ఇవ్వాలి. అవే తీయగా, తీపి అంటే ఇష్టం, వాటినే బాగా ఇష్టపడాలి. అలాంటి వాళ్ళు ఈరోజు ఏమీ లేని స్థితిలో ఉన్న ఒకరోజు ఎలా ఉంటారంట, గొప్ప లాభం అంటది, గొప్ప లాభం. మీరు నమ్మలేని ఒక గొప్ప విషయము. శనివారం తెల్లవారుజామున ఒక విషయం జరిగింది మన దగ్గర. ఒక వివాహం ఒకటి చేసి వచ్చాం శుక్రవారం. పడుకులేక 2 పడుకున్నా, 4 వెలుగు వచ్చింది. నాకు వెలుగు వచ్చింది, బాత్రూమ్కి వెళ్దాం అనుకున్నాను. నేను లేచినప్పుడల్లా కెమెరాలు చూస్తూ ఉంటా. ఇంకా కెమెరాలు చూస్తే అన్నీ తెలిసిపోతాయి, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటని మొత్తం తెలిసిపోతుంది. లేచి కెమెరా చూస్తున్నప్పుడు ఇక్కడ ఈ కెమెరాలో ఇక్కడ ఒక వెలుగు కనిపిస్తుంది. ఇక్కడ వెలుగు ఏంటది? నిద్రలో ఉన్నాను నేను.
ఏంటది అని క్లోజప్లో వెంటనే ఆ మౌస్ తీసుకొని క్లోజప్లో ఈ కెమెరా మాత్రమే కనపడేటట్టు చూస్తే వెలుగు కనపడుతుంది, వెలుగు కనిపిస్తుంది అక్కడ దాని మీద. అది లైట్గా తిట్ట షేక్ అవుతుంది వెలుగు. సరే ఎవరైనా టార్చ్ లైట్ వేస్తున్నారని గమనిస్తే టార్చ్ లైట్ వేస్తే ఇది టార్చ్ లైట్ వేస్తే అక్కడ నుండి అలాగే దారిలో పడింది. అట్లా లేదు ఆ వెలుగు. సరే ఇటువైపు నుంచి టార్చ్ లైట్ వేస్తున్నారు అనుకో, సడన్గా ఇలా తిరుగుతుంది మరి. అటువైపు నుంచి టార్చ్ లైట్ వేసేవాడు సెకండ్స్లో అక్కడి నుంచి మరి ఇటు రాలేడుగా. టార్చ్ లైట్ మాత్రం కాదు, క్లియర్గా అర్థమవుతుంది. ఏంటిది, ఏంటి వెలుగు? ఫస్ట్ నేను ఎప్పుడు చూడండి ఏంటి వెలుగు అని క్లోజప్లో చూశాను. కొంచెం క్లోజప్లో దగ్గరగా చూస్తే వెలుగు అక్కడే పడుతుంది కరెక్ట్, తెల్లగా ఒకవేళ సైజులో వెలుగు అక్కడక్కడ చదువుతుంది. టార్చ్ లైట్ వేసి చూసేవాళ్ళు అయితే మంది దొంగతనానికి వచ్చిన వాళ్ళు అయితే ఎవరన్నా మందిలో ఎవరెవరు పడుకున్నారు, ఎంతమంది పడుకున్నారు ఏంటంటే మొత్తం చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు. అదే లేదు, ఓన్లీ అక్కడే ఉంది వెలుగు, ఎక్కిపోవట్లేదు. టార్చ్ లైట్ మాత్రం కాదు, ఆ మందిరంతా చేతి కాదు, లైట్ వెళ్తుండేది ఆ వెలుగు. అప్పుడు నేను వెంటనే క్లోజప్లో సెల్ ఫోన్ తీసుకొని దాంట్లో రికార్డింగ్ అయింది, ఆల్రెడీ రికార్డింగ్ అయింది. సెల్ ఫోన్ తీసుకుని సెల్ ఫోన్లో నేను దొంగ రికార్డింగ్ చేసి టార్చ్ లైట్ అయితే ఆపగానే వెంటనే పోతుంది, మాయమైపోతుంది. అలా మాయమైపోవాలి. కొంచెం లైట్ అయింది, ఇంకొంచెం లైట్ అయింది, ఇంకొంచెం లైట్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ కిందకి ఇట్లా వచ్చింది, ముందు కిందకి వచ్చి అక్కడ వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు నేను చూడలేదు, నేను లేచినప్పుడు పైన ఉంది. తర్వాత ముందు నుంచి అశోక్ వచ్చిన తర్వాత చెప్తాను, వాడు సెల్ ఫోన్లో చూశాడు, అన్న ముందు నుంచే ఉందన్న, ఇంచుమించు 10 నిమిషాలు ఉంది ఆ వెలుగు. 3:51 స్టార్ట్ అయింది, 4:01 వరకు. అప్పుడే మరిదాస్తనంలో ఒక ఆయన మందిలో పడుకుంటూ ఉంటాడు, ఆయన జేసీ గోపు. ఆయన కూడా కనపడుతున్నాడు కెమెరాలో. ఆయన లేచాడు, ఆయన గమనించాల ఆ వెలుగుని. ఆయన లేచి అక్కడ వెళ్ళిపోయాడు, ఆయన వచ్చాడు. చూస్తున్నాను నేను కెమెరా కనపడుతుంది. ఇంచుమించు 10 నిమిషాలు ఉంది ఆ వెలుగు. ఆశ్చర్యపోయింది. తర్వాత అట్లా కిందకు వచ్చేసింది, కనపడలేదు. వెలుగంటే పరిశుద్ధ సదృశ్యము, వెలుగంటే దేవునికి సాదృశ్యం, పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం అని నేను ప్రార్థన చేసినప్పుడు కలలో స్టీవెన్ సరి గారి పాట ఉంది, పెళ్లి రోజు పాడుతూ ఉంటారు ఆ పాట, కళ్యాణం కమని. ఆ పాట నాకు వినపడుతుంది. అంటే ఏదో సంఘంలో శుభం జరగబోతుందని అర్థం, అది శుభ సంకేతం. అలాగే కొత్తగా మందిరం కట్టినప్పుడైతే ఆ గోడ ఉంది, గోడకి ఇంచుమించుగా అడుగున్నర వెడల్పులో ఒక రంధ్రం ఉంది. సూర్యుడు ఉదయించాడు, ఉదయించినప్పుడు సూర్యకిరణాలు ఆ రంధ్రం నుంచి మందిరంలోకి వచ్చి పడుతున్నాయి మొత్తం. నాకు అలా చూపించాడు కళలో. అంటే మందిరంలోకి వెలుగు వస్తుంది నాకు. వెలుగు అనగా దేవుడు, వెలుగు అనగా సత్క్రియలు, వెలుగు అనగా పరిశుద్ధత, వెలుగు అనగా దీవెన, వెలుగు అనగా అభిషేకం. అలాగే అప్పటి నుంచి సంఘంలో దేవుని కార్యాలు కనపడుతూ వచ్చాయి. తర్వాత గమనించారు, వెలుగు రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. నేను చాలాసార్లు చూశాను. ఎట్లా ఆ టైంలో 4 గంటలప్పుడు ఒక పెద్ద ముసలాయన రూపంలో వస్తాడు మందిరంలోకి. పెద్ద ముసలాయన కర్ర పోటేసుకుంటూ వస్తాడు. 3:30, 4 ఆ మధ్యలో వస్తాడు. చాలాసార్లు నేను కళ్ళలో చూశాను. ఆయన తండ్రి దేవుడు మందిరంలోకి వస్తుంటాడు, గమనించి చాలాసార్లు. ఇలా ఎప్పుడు చూడాలి. ఒక్కసారి ఆరంభంలో చూశాను ఆ వెలుగుని మందిరంలోకి రావడం. డైరెక్ట్గా వచ్చి, కలలో కాదు ఇది, డైరెక్ట్. కలలో చూసేది వేరు, దర్శనంలో చూసేది వేరు, ఇది డైరెక్ట్ అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ పొందుకొని, కొందరు పరిశుద్ధాత్మలో ఆనందించకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో ఉంటాడు కనుక వాళ్ళకి మనోనేత్త వెలిగించబడి ఉంటాయి. కొందరు పరిశుద్ధాత్మ పొందిన ఆత్మను ఆనందిస్తుంటారు, అది వేరు. కొందరు పరిశుద్ధాత్మలో ఆనందించకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో ఉంటాడు, కలడు దర్శనాలు వస్తారు. వాళ్ళు గుర్తుపడతారు, సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, దేవుడిని నడిపిస్తున్నాడు అని గుర్తుపడతారు. కొందరు గుర్తుపట్టలేదు, ఏదో వచ్చిపోతూ ఉంటారు. ఇది పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్న సంఘము. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన వస్తున్నాడు. ఇది ఆయన సంఘము, ఆయన మందిరము, ఆయన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. అందుకని నా మనోనేత్రంలో చక్కగా వెలిగించు ప్రభుని ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ఈ మాట వాడకూడదు, ప్రార్థన ముగించకూడదు. నా మనోనేత్రాలను చక్కగా వెలిగించు ప్రభు అని ప్రతిరోజు దేవుడిని అడగాలి. గుర్తుపెట్టి అలా అడిగితే నీకు పర సంబంధమైన విషయాలన్నీ అర్థమవుతాయి. భూసంబంధ విషయాలు కాదు, పర సంబంధ విషయాలన్నీ అర్థమవుతాయి బాగా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. అలాగే ఇంకొక మాట చదువు ముగించుకుంది. 119వ కీర్తన 72వ వచనం. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. అది వాక్యమే నీకు మేలు చేస్తుంది. వాక్యం అంటే దేవుడి నోటి నుంచి వచ్చిన మాట నీకు మేలు చేస్తుంది, కీడు చేయదు. అలాగే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 13-14 వచనం. నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచిగలది కదా. తేనె పట్టు తినము, అది నీ నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకోను. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకును. అది నీకు దొరికిన ఎడల ముందు నీకు మంచి గతి కలుగును. చాలు. తలల పగెత్తిన చూస్తున్నా మాట గమనించు. ఇక్కడ తేనె తింటావు సహజం, తేనెని ఇష్టపడతావు. తేనెని ఎంతగా నువ్వు ఇష్టపడతావో దానికన్నా ఎక్కువగా నువ్వు ఇష్టపడవలసింది దైవ జ్ఞానము. సామెతల గ్రంథం 8:11. జ్ఞానము ముత్యముల కన్నా అదుగో జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. తలల పైకెత్తిన వైపు చూస్తున్నామాట. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తు ఏవి కూడా జ్ఞానముతో సాటి కావు. జ్ఞానము 2 రకాలు. ఒకటి దెయ్యాల జ్ఞానము, 2 దైవ జ్ఞానము. డెవిల్ నాలెడ్జి, డెవిల్ సాతాను జ్ఞానం అంటారు. డివైన్ నాలెడ్జి దైవ జ్ఞానం. ఈ భూ సంబంధమైన జ్ఞానము దెయ్యాల జ్ఞానము, పర సంబంధమైన జ్ఞానము దైవ జ్ఞానం. ఇక్కడ జ్ఞానం గురించి చెప్తున్నాడు, పర సంబంధమైన జ్ఞానం గురించి చెప్తున్నాడు. ఆ పర సంబంధమైన జ్ఞానం అనేది ముత్యములు కన్నా శ్రేష్టమైనది. ఈ లోకములో విలువైనటువంటి సొత్తులు ఏవి కూడా, అవి వజ్రాలైనా, వైడూర్యములైనా, పగడములైనా, రత్నములైనా, బంగారమైనా, అది ఏదైనా విలువైన సొత్తు డబ్బులైనా, ఇవి ఏవి కూడా దైవ జ్ఞానముతో సమానం కాదు. దైవ జ్ఞానం అంటే బైబుల్ నాలెడ్జి. ఇంకా మన భాషలో చెప్పాలంటే ఇంగ్లీషు, హిందీ, తెలుగు, సోషల్, అర్థమైందా, కంప్యూటర్, ఈ నాలెడ్జి అన్నీ దేవుని వాక్యముతో సమానము కాదు. మరి నువ్వు ఇన్ని పుస్తకాలు చదువుతున్నావు కదా, హిందీ చదువుతున్నావు, ఇంగ్లీష్ చదువుతున్నావు, కంప్యూటర్ చదువుతున్నావు, సోషల్ చదువుతున్నావు, సైన్స్ చదువుతున్నావు, లెక్కలు చేస్తున్నావు, ఇన్ని పుస్తకాలు చదువుతున్నావు కదా, బైబుల్ చదువుతున్నావా సహోదరుడా? బైబుల్ చదువుతున్నావా సహోదరి? నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా చనిపోతే ఈ పుస్తకాల నాలెడ్జి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. ఈ 4 రోజులు బ్రతకటానికే ఈ పుస్తకాల నాలెడ్జి నీకు ఉపయోగపడింది. 4 రోజులు బ్రతకటానికి. ఈ 4 రోజులు కూడా దైవ జ్ఞానం, దేవుని కృప లేకపోతే ఈ లోకంలో నువ్వు ఎంత చదివినది ఉపయోగపడదు. దేవుని కృప నీ మీద లేకపోతే లైఫ్ ఇది కాదు. లైఫ్ అంటే కోట్ల సంవత్సరం ఉండేది లైఫ్ అది. ఈ 4 రోజులు బ్రతకటానికి పుస్తకాలు చదువుతున్నావు, చదివి మొత్తం మైండ్లో పెట్టుకుంటున్నావు కదా. బైబిల్ చదువుతున్నావా? వాక్యం వింటున్నావా? వాక్యాన్ని మరల ధ్యానిస్తున్నావా? వాక్యాన్ని గుండెలో దాచిపెట్టుకున్నావా? వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా? ఈ లోక సంబంధమైన జ్ఞానం ఇది దెయ్యాల జ్ఞానం అంటున్నాడు దేవుడు. దీనికన్నా దైవ జ్ఞానము చాలా విలువైనది. అది పర సంబంధిత జ్ఞానము, అదే వాక్యము. ఈ లోకములో విలువైన సొత్తులు ఏవి వాక్యముతో సమానం కాదు. విలువైన సొత్తు అది బంగారమైనా, వజ్రములైన, వైడూర్యములైన, పగడములైన, రత్నాలైన, అవి ఏవైనా, డబ్బులైన, ఏవైనా, ఆస్తులైన, అంతస్తులైనా
దేవుని వాక్యముతో సమానం కాదంట. ఎందుకంటే మనకి దేవుని కృప తీసుకొచ్చి పెట్టేది దేవుని వాక్యం. దేవుని రాజ్యాన్ని మనం తీసుకుని వెళ్ళేది దేవుని వాక్యం. దేవుని దగ్గర చేసేది దేవుని వాక్యం. సాతాను చుట్టూ మీద జయాన్ని ఇచ్చేది దేవుని వాక్యం. పాపం మీద జయాన్ని ఇచ్చేది దేవుని వాక్యం. శరీర వర్గం జయాన్ని ఇచ్చేది దేవుని వాక్యం. దేవుని దగ్గర ఒక మంచి సాక్ష్యం మనం సంపాదించి పెట్టే దేవుని వాక్యం. మరి దేవుని వాక్యానికి ఎంత విలువిస్తున్నావు? అదే న్యాయ విధుల గురించి మాట్లాడుతూ బంగారము కన్నా మేలి బంగారము కన్నది యెహోవా న్యాయ విధులు అనగా వాక్యమే. కోరదగిన తేనె కన్నను జుంటి తేనె ధరల కన్నను దేవుని న్యాయ విధులు అన్న దేవుని వాక్యం తీయనైనది. ఇక్కడ అంటాడు ముత్యముల కన్నా శ్రేష్టమైనదంట దైవ జ్ఞానం, దేవుని వాక్యం. ఈ భూలోకములో విలువైన సొత్తులు ఏవి దానితో సమానం కాదు అని చెప్తున్నాడు కదా. మరి బైబిల్కి నువ్వు ఎంత విలువిస్తున్నావు? వాక్యానికి ఎంత విలువిస్తున్నావు? వారం అంతా 24 గంటలు ఎక్కడెక్కడో శతారం అంతా ఎన్ని మాటలు వింటూ ఉంటావు. మందిరానికి వచ్చి 1 గంట వాక్యం వినాలంటే అబ్బో తలప్రాణం తోకొచ్చింది, ముళ్ళ మీద కూర్చున్నటువంటిది. పోయినారు ఏ వాక్యం చెప్పాడు అంటే ఎంతమంది చెప్పగలను? ఎంతమంది ఎన్నో వాక్యాలు చెప్తూ ఉన్నారు. ఆ వాక్యాన్ని గుండెలో దాచిపెట్టుకుంటున్నావు. ఆ వాక్యాన్ని బ్రతుకుతున్నావా? ఒకటే గుర్తుపెట్టుకో, నేను ఇక్కడ చెప్పిన వాక్యాన్ని విని వాక్యాన్ని గుండెలో దాచుకొని వాక్యానుసారం ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళే దీవించబడతారు, వారే పరలోక రాజ్యానికి వస్తారు. వాక్యాన్ని విని వాక్యాన్ని మర్చిపోతే నువ్వు పరలోక రాజ్యానికి రాలేవు. గుర్తుపెట్టుకో. దానికి నేను చేసేది ఏం లేదు. ఏది విలువైనది నీకు తెలియాలి. బంగారం కన్నా మేలు బంగారం కన్నా విలువైనది వాక్యం. తేనె కన్నా జుంటి తేనె ధరల కన్నా తీయననేది వాక్యం. ముత్యముల కన్నా శ్రేష్టమైనది, చాలా మంచిది వాక్యం. మరి వాక్యానికి ఎంత విలువిస్తున్నావు? వాక్యం వినాలి, వాక్యం వినాలి అని ఆశ ఆతృతతో పరిగెత్తుకుంటూ వస్తున్నావా? ఇక బయట పనులు అంటే టయానికి వెళ్ళి కూర్చుంటావు. మందిరంలో వాక్యం అనగా నువ్వు ఎన్ని గంటలకు వస్తున్నావు? 9:30 స్టార్ట్ చేస్తే 12 గంటలు వస్తున్నారు మీరు. మామూలుగా 10 గంటలకు స్టార్ట్ చేసింది ఎలా వస్తున్నారు? ఏం చేస్తుంటారు ఇంటి దగ్గర? నాకు అర్థం. తేనె కన్నా జుంటి తేనె ధరల కన్నా తీయనైనది దేవుని వాక్యము అని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో అప్పుడే దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా మారుస్తావు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒక మాటతో ముగించుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12-13 వచ్చింది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. తలలో పరిగెత్తిన వైపు చూస్తున్న మాట గమనించు. చివరిగా దేవుని వాక్యము 2 అంచుల వాడి లేదా పొదులు కలిగినటువంటి ఖడ్గము, కత్తి కంటే వాడి గలది, పొదునైనది అని నీకు తెలియాలి. అది గుర్తుపట్టాలి. 2 అంచుల పొదులు కలిగినటువంటి కత్తి అలా దూసినప్పుడు 2 వైపులు పొదునది కాబట్టి దూసుకున్నప్పుడు వెళ్ళిపోతుంది. అలాగే వాక్యము కూడా 2 అంచుల పదులు కలిగినటువంటి కత్తి కన్నా పదునైనది. దీనిని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే ఎముకలను, మూలుగును, లోపల ఉన్నటువంటి నరనరాలను, ఎముకలు అన్నిటినీ విభజిస్తుందంట, సపరేట్ చేస్తుందంట లోపల. అంటే దీని అర్థం ఏంటంటే హృదయం లోపల నువ్వు ఎంత సీక్రెట్ లైఫ్ చేస్తున్నా, నువ్వు ఎంత సీక్రెట్గా బ్రతుకుతున్నా రాగానే వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. అది గుర్తుపెట్టు. నీ సీక్రెట్ లైఫ్ ఏంటి? రాగానే దేవుడు మాట్లాడతాడు. వాక్యము దూసుకునేది లోపలికి. అప్పుడు ఎవరో నా గురించి చెప్పారు అని ఆలోచన నీకు రాకూడదు.
ఎవరో చెప్పారు, నాకే చెప్పారు వాక్యం అనకూడదు. వాక్యము రెండంచుల పదును కలిగినటువంటి కత్తి ఎలా దూసుకునేటిద్దో వాక్యము కూడా నరనరాల్లోకి, కండరాల్లోకి, ఎముకల్లో ఉన్న మూలుగులోకి దూసుకుని పోతట. లోపల ఎక్కడ రహస్యంగా పాపము దాగి ఉన్నా ఆ పాపాన్ని ఖండిస్తున్నాను లోపలికి వాక్యం. అది నీకు తెలియాలి. కావాలని ఎవరో చెప్పారు వాక్యము అనుకోక, నాకే వాక్యం చెప్తున్నారు అనుకోకూడదు. తప్ప నువ్వు ఎంత సీక్రెట్గా, ఎంత రహస్యముగా నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, రహస్యంగా పాపం చేస్తున్నావా, రహస్యంగా భక్తి చేస్తున్నావు అనేది ఇక్కడ రాగానే వాక్యము అది సపరేట్ చేస్తుంది. లోపల దూరిపోతుంది వాక్యం అంటే. దేవుడు మాట్లాడతాడు, దేవుడు సేవకుడిగా నన్ను ప్రేరేపిస్తాడు, నా నోటిని వాడుకుంటాడు, మాట్లాడతాడు కంటే. వాక్యము రాగానే అట్టి చెప్పారు వాక్యం, ఎట్టి చెప్పారు వాక్యము అని అనకూడదు, నాకే చెప్పారు వాక్యము అనకూడదు, ఏం మాట్లాడకూడదు. వాక్యము రాగానే నేనేమి నేర్చుకోవాలి ఈరోజు, నేనేమి సరి చేసుకోవాలి ఈరోజు అని ఎవరైతే ఆలోచిస్తారో ఇలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి వారికి ముందు గతి చాలా గొప్పగా ఉంటుంది. అది ఇందాక చదివిన మాటలో ఉంది అక్కడ. సామెతలు 24వ అధ్యాయము 11-14 వచ్చిన, నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచి కలిగి కదా, తేనె పట్టు తినము, అది నీ నాలుకకు తీపియే కదా, నీ ఆత్మకు జ్ఞానము, అదిగో నీ ఆత్మకి జ్ఞానము అట్టిదని తెలుసుకోను, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగు. అది ఇది దొరికిన ఎడల అనగా ఎప్పుడు దొరికింది? వెతికినప్పుడే దొరికింది. నీకు దొరికిన ఎడల అనగా ఇక్కడ కనపడేది వేరు, కనపడని వాక్యం ఉన్నది. నువ్వు వెతికితే నీకు దొరికింది. దైవ జ్ఞానాన్ని వెతకాలి. నేను నేర్చుకోవాలి వెతకాలి. వెతికితే నీకు దొరికింది. వాక్యము ఎవరో చెప్పారు అనుకోగా, నాకు కూడా తెలియకుండా నా నోటి ద్వారా మాట్లాడతాడు నీతో. నీ హృదయం లోపలికి వెళ్ళి వాక్యము నీ లోపల నిన్ను పరిశోధిస్తుంది, శోధిస్తుంది. ఎలా సరి చేసుకో అని ప్రేరేపణ వస్తుంది. దేవుడే మాట్లాడుతున్నాడు. వెంటనే సరి చేసుకుంటే నీకు గొప్ప దీవెన, సరి చేసుకోకపోతే ఆలస్యం అవుతుంది దీవెన, లేదా పక్కన పెడతారు తర్వాత చూద్దాం లేని అక్కడదా తెచ్చుకోకూడదు. సరి చేసుకుంటే నీ ఆశ భంగము కానేరదు, నీకు మంచి గతి కలుగు. అంటే నీ స్థితిగతులు అంట. భవిష్యత్తు చాలా బాగుంటుంది. నీ ఆశ భంగము కానేరదు. నీ మనసులో ఏ ఆశ అయితే ఉన్నదో ఆ ఆశలన్నీ దేవుడు నెరవేరుస్తాడు. ఆమె వాక్యము నీ యొక్కకు రాగానే వాక్యానికి లోబడు, వాక్యానికి భయపడు, వాక్యానికి విధేయత చూపించు. వాక్యము గురించి నో మోర్ ఆర్గ్యుమెంట్స్. దాని గురించి పొరపాటు లేవు. వాక్యం అట్ట చెప్పారు, ఎట్టి చెప్పారు, అలా చెప్పారు, కావాలని చెప్పారు, ఎవరో చెప్పారేమో, అస్సలు ఎందుకు మాట్లాడదు. వాక్యం వినగానే ఈరోజు నేనేమి సరి చేసుకోవాలి, ఈరోజు నేనేమి నేర్చుకోవాలని ఆలోచించాలి. అప్పుడు నీవు గొప్ప వ్యక్తి అవుతావు. ఎందుకంటే వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే సంఘము వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అని నువ్వు నమ్మినప్పుడే నువ్వు గొప్ప వ్యక్తిగా మార్చబడతావు. పల్లవ రాజ్యంలో సాతాను నిన్ను మోసం చేస్తాడు. ఏమనంటే మాస్టర్ గారు కావాలనే వాక్యం చెప్తున్నాను. ఆ మైండ్కి రాకూడదు. దేవుడే మాట్లాడుతున్నాడు, నేను సరి చేసుకోవాలి అనే మంచి మనసు నీకు వస్తే నువ్వు గొప్పగా దీవించబడతావు. వాక్యం కఠినంగా ఉందని నువ్వు వేరే సంఘాలు మార్చావా, మందిరాలు మార్చావా, రేపు పల్లవ రాజ్యంలో ఉండలేదు. గుర్తుపెట్టుకో. మోకరించండి, ప్రార్థన చేసి. ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్య, సర్వశక్తి కనికరగల దేవా, స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు కదా తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆత్మస్వరూపి మధ్య దిగి వచ్చి రాసుకుని నన్ను మరుగుపరిచి సంగముతో బహుతేటిగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చూపిస్తూ, విత్తబడిన వాక్యం కూడా కాకూడదు. విన్న ప్రతి గుడ్డల వాక్యాన్ని స్థిరపరచండి. వాక్యానుసారం జీవితం అనుగ్రహించమని, బిడ్డలను దీవించమని నేను అడుగుతున్నాను. దేవా, రోజు బహుతేటిగా మాట్లాడుతూ వచ్చాను. బంగారుమ కట్టెను, మేలిమి బంగారుమ కట్టెను. దేవా, నీ యందు భయము కలిగి పరిశుద్ధంగా ఉండటం అనేది, అలాగే నీ న్యాయ విధుల ప్రకారం నడవడం అనేది
వాటినే మేము కోరుకోవాలి. వీటికన్నా బంగారము మేలే, బంగారం కన్నా మేము కోరుకోవలసింది విలువైనది అవి అని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే తేనెకట్టెను జుంటి తేనె ధారల కన్నా తీయనైనది దేవా నీ న్యాయ విధులని, వాటికి ఎక్కువ విలువని. తేనె కనిపిస్తుంది, జుంటి తేనె కనపడ లోపల దాగి ఉంటుంది. ప్రభువా కనపడే ఐశ్వర్యం, కనపడని ఐశ్వర్యం వీటన్నిటికన్నా విలువైనది దేవా నీ న్యాయ విధులని. ఈ తారతమ్యం, ఈ తేడాని మేము గుర్తించాలని, గుర్తించి వాటికన్నా నీ వాక్యాన్ని విలువలేని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చూపిస్తాం. మూడవదిగా ముత్యముల కన్నా శ్రేష్టమైనది నీ జ్ఞానము, నీ వాక్యం. ఈ లోకములో ఉన్నటువంటి ఈ దెయ్యాల జ్ఞానము కన్నా దైవ జ్ఞానం చాలా గొప్పదని, అది ముత్యముల కన్నా శ్రేష్టమైన విలువైన సొత్తులు, విలువైన సొమ్ము ఈ లోకమును. బంగారం, వజ్రం, వడిలు, పగడలు, రత్నం, డబ్బులు ఏవి సమానం కాదని, దైవ జ్ఞానం వాక్యంతో సమానం కాదని మీరు మాతో మాట్లాడుకోవచ్చు. అలాగే 2 అంచుల పదులు కలిగినటువంటి ఖడ్గము కన్నా పదునైనదని ఈ వాక్యం. వాక్యము రహస్య జీవితాన్ని శోధిస్తుంది దేవా. కనుక మా ముందుకు వాక్యం వచ్చినప్పుడు దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, దేవుడే నన్ను సరిచేస్తున్నాడని సరిచేసుకోవాలి. నేనేమి నేర్చుకోవాలి, నేనేమి సరిచేసుకోవాలి అని సరిచేసుకోవాలి. అలా సరిచేసుకున్నవాడు ముందు గతి మంచిగా ఉంటుందని ఆశ మంగము కానేరదు, ఆశలు నెరవేర్చబడతాయని. అలాగే ఈరోజు ఏమి లేని స్థితిలో ఉన్న ఒకరోజు గొప్ప లాభం కలుగుతుందని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. ఎత్తబడి వాక్యములా కాకూడదు, వీళ్ళ ప్రతిబంధుల్లో వాక్యాన్ని స్థిరపరిచి వాక్యాన్ని సాధించి బయలుదేరి వెళుతున్న మీ సన్ని సమకం తోడుగా సకాల క్షేమంగా విచారణ నుంచి ఇప్పుడు బహుగా ఇచ్చి బహుగా గనపరిచి బహుగా ఆశ్రయించి నీ నామాన్ని మైతించు. యేసునామం అడిగి పొందే నామం ఆమె. మా తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధిసం చేరిన మనకు ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధం. మరి ముఖ్యంగా వాక్యాన్ని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దృష్టి నుంచి ఆశ్రదించి అంతవరకు దేవుడు నడిపించు. ఆమె హల్లెలూయా. ఇంతటితో ఈ ఆదివారం పర్వతం ముగించుకున్నది ఓపికతో వాక్యాన్ని అందరూ ప్రభు పెట్టిన తెలియజేస్తున్నాను.